సరే దాదాపు 100 రోజుల పరిపాలన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు గానండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం గానండి, ఓవరాల్‌గా ఎలా చూస్తారు? ఏంటి? ఇప్పుడు 100 రోజుల్లో అనుకోని కష్టాలొచ్చినాయి. వరదలు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఒక స్థితికి తీసుకొచ్చారు. అవును. ఈ టైంలో ఈ క్వాలిటీ ఆఫ్ లడ్డు అని చెప్పి ఒక మాట వచ్చింది కానీ, దాన్ని వీలైనంత వరకు ఒక కమిటీ ఏసి ఎవడు చేస్తే వాళ్ళు శిక్షించాల. అవును. అంతేగాని దాన్ని ఈ చేశారు సార్, ఆల్రెడీ సెట్ చేశారు. తీసుకొచ్చి ఇద్దో ఈడు శిక్ష చేశాడు, ఈడు తప్పు చేశాడు అని వాడికి ఇచ్చేయాల. సస్పెండ్ చేయడమో లేకపోతే దాన్ని తొలగించడం చేయాలి. అది లేకుండా ఇంత హైప్ అయిపోతే ఏమవుతుందంటే, బేసికల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 ఛానళ్ళు ఉన్నాయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, టీవీ5, ఎన్టీవీ. ఇప్పుడు ఏమవుతుందంటే వాడు చెప్పేది నిజమే, ఈయన చెప్పిన నిజం అనుకుంటారు. అలా కాకుండా న్యూట్రల్గా చెప్పేవాడు ఎవడు లేడు ఏపీలో. సో ప్రస్తుతం ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు క్వశ్చన్ మార్కులు ఆశ్చర్యపడుతులు లేకుండా పేపర్లో రాయగలిగిన దమ్మున్న నాయకుడు ఎవడు ఈ మీడియా వాళ్ళు రావాలి. సార్ ప్రతిదీ సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే ఫోన్లో అన్ని కూడా క్వశ్చన్ మార్క్ వేస్తాడు, ఆశ్చర్యార్థం. అదేంటి అర్థం? ఇప్పుడు XYZ అరెస్ట్ అంటాడు, చిన్న కారణంలో క్వశ్చన్ మార్క్ పెడతాడు. పలానా దొంగ అంటాడు, ఆశ్చర్యార్థం గుర్తు పెడతాడు. ప్రజలు ఏంటది? అవి లేని ప్రింట్ మీడియా వచ్చిన రోజులే ఇది తప్పు చేసేవాడు వాడు అని జైల్లో పెడుతున్నాం, వీడు తప్పు చేశాడు ఇదో ప్రూఫ్ అని చూపించే మీడియా వచ్చిన రోజే ఇలాంటి వివాదాలు తొందరగా సమసిపోతాయి. లేకపోతే ఇలాగే ఉంటాయి. గతంలో జస్ట్ వాట్సాప్ని పాస్ చేశారని, లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చేశారని కూడా సిబిసిఐడి వాళ్ళు ఇంటికి వచ్చారు. అందుకే కదా 11కి వచ్చారు. ఎస్పెషల్లీ ఈ కుల మీడియాలు, వన్ సైడ్ మీడియాలు ఆశ్చర్యార్థం క్వశ్చన్ మార్కులు మానేసిన రోజు ప్రజల్లోకి నిజం వస్తుంది. సో ఈ రోజున 11 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పి జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు కానీ ఏవైనా కానీ ఆయన సీఎంగా ఉన్నప్పుడైనా పరిష్కరించుకుంటే జనాలు కూడా బాగుండేది. కానీ అది అట్లా కంటిన్యూషన్ అవుతూ వస్తుంది. ఎందుకు ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాల వెసులుబాటు అనేది? నిజంగా న్యాయ వ్యవస్థ అనేది దాని గురించి పెద్ద న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడే స్థితి నాకు లేదు. కానీ బట్ జరుగుతున్నవైతే కామన్ మ్యాన్కి అయితే వెంటనే శిక్ష పడుతుంది. ఓ 10,000 20,000 లంచం తీసుకున్నాడు అనుకోండి, ఆడి శిక్ష పడుతుంది. ఇన్ని వేల కోట్ల అభియోగం వచ్చినప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకోవట్లేదు, న్యాయస్థానం ప్రూవ్ చేద్దాం అనుకోవట్లేదు. సో అక్కడ ఏంటంటే వ్యవస్థ లోపం. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు, ఎవరైనా వ్యవస్థ లోపం. నిన్నటి వరకు కరెక్ట్గా ఉన్నవాడు ఒక వ్యక్తి బెయిల్ వచ్చింది. మరి ఎందుకు బెయిల్ వచ్చింది? ఎలక్షన్ ముందర. అవన్నీ మాలాంటి మిడిల్లో మధ్యంతరంగా ఆలోచించేవాడికి డౌట్ వస్తుంది. మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు, అనుకోకటి బెయిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మార్కెట్లో చాలా రూమర్స్ వస్తున్నాయి. అట్లా ఎందుకంటే వ్యవస్థని ఓవరాల్గా ఉంటారు సార్. ప్రస్తుతం 100 రోజుల పరిపాలన బాగుంది, అందులో డౌట్ ఏం లేదు. కష్టపడుతున్నారు, కాకపోతే ఫైనాన్షియల్గా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అది మంచిది. ఖచ్చితంగా ప్రజల్లో కంగారు లేదు. మీరు వన్ సైడ్ మీడియా చూస్తే కంగారు, సెకండ్ మీడియా చూస్తే బాగానే ఉంది అంటారు. కాబట్టి ఆ మీడియాను వదిలేసి మీరు ప్రతి వ్యక్తి వాళ్ళ గుండె నమ్ముకొని ఏం జరుగుతుంది, వరదల్లో ఏం చేశారు, హామీలు ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నారు అనేది మీరు ఒకటోటిగా అబ్జర్వ్ చేసుకునే కామన్ మ్యాన్కి బాగానే ఉంది. ఎవడు కూడా దాని ఏమంటారంటే పెళ్ళైన వారానికి పిల్లలు పుట్టరు కదా, 9 months కావాలి కదా. అట్లీస్ట్ గవర్నమెంట్ కూడా 1 year ఇస్తే ఆయన ఏం చేస్తాడో తెలుస్తుంది కదా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్. ఎవ్రీబడి వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రకారం. అదో మీరు అబ్జర్వ్ చేశారు కదా, బూతులు అనేవి లేవు ఇప్పుడు. ఈ 100 రోజుల్లో బూతులు లేని ఒక మీడియాలు నడుస్తున్నాయి ఇప్పుడు. ఆ బూతులు అనేది నిర్వీర్యం అయిపోయింది. అలాగే నెక్స్ట్ మంచి జరుగుతుందని కోరుకుందాం, మంచి చేస్తాడని అనుకుందాం, అంతే.